హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ నఫీ. క్లైమేట్ అయితే బాగా కూల్గా ఉంది. ఏదైనా స్పైసీగా తినాలనిపించే క్రేవింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అందుకని నేను మా అక్క వాళ్ళ బాబా అయితే పానీపూరి తిందామని చెప్పి బయటకు అయితే బయలుదేరిపోయాం. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా క్లైమేట్ కూల్గా ఉంటే స్పైసీ తినాలనిపిస్తుంది? మీలో ఎంతమందికి ఐస్ క్రీమ్, థమ్స్అప్ అలా డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది? కామెంట్స్లో అయితే చెప్పండి. నాకైతే ఇలా క్లైమేట్ కూల్గా ఉంటే మ్యాగీ అని చెప్పి, పానీపూరి అని, చికెన్ పకోడీ అని స్పైసీగా అయితే తినాలనిపించే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. నేను మా పండు అయితే ఇంకా పానీపూరి తినేసేసి మసాలా తీసేసుకొని ఇంటికి అయితే బయలుదేరిపోయాము. ఇంటికి బయలుదేరేటప్పుడు మళ్ళీ మ్యాగీ అయితే తినాలనిపించింది. ఇంకా మ్యాగీ ప్యాకెట్స్ కూడా తీసుకొని మేమైతే ఇంటికి అయితే వచ్చేసాం. మేమైతే ఇంటికి స్టార్ట్ అయ్యే లోపు మళ్ళీ రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా క్లైమేట్ ఎంత కూల్గా ఎంత బాగుందో. ఇలాంటి క్లైమేట్లో స్పైసీ ఫుడ్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు చెప్పండి. ఇంకా నేను మ్యాగీ ప్రిపేరింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. నా స్టైల్ మ్యాగీ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వాటర్లో మ్యాగీ బాయిల్ చేసుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టేసుకొని ఎగ్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఎగ్స్ బాగా ఫ్రై అయ్యాక దీంట్లో ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ బాగా ఫ్రై అయ్యాక దీంట్లో ఒక మ్యాగీ మసాలా ప్యాకెట్ అయితే వేసేసుకోవాలి. మ్యాగీ మసాలా యాడ్ చేశాక మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని. ఎగ్ ఫ్రై అయితే కంప్లీట్ అయ్యాక దాంట్లో మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న మ్యాగీని అయితే ఎగ్ ఫ్రైలో వేసి మనం అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మిగిలిన మ్యాగీ మసాలా ప్యాకెట్స్ని కూడా యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకొని లాస్ట్లో ఇంకా కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. అంతే, ఇంకా టేస్టీ మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ మ్యాగీ అయితే తినేద్దాం.